ఎంతమంది పనిచేస్తున్నారు? అందులో ముసలి వాళ్ళెంతమంది, పసి వాళ్ళెంతమంది, కడుపుతో ఉన్న వాళ్ళెంతమంది, ఈ మధ్యనే కన్నటానికి వెళ్ళిన వాళ్ళెంతమంది లెక్క చూసావా? కొండగుట్ట భూములు 2170 మంది, పిల్లల పొలంలో 1600 మంది, గుద్దిబండ సైడులో 1910 మంది, మొత్తం 5680 మంది చేస్తున్నారు. రే పండు, లెక్క తగ్గింది. ముసలి వాళ్ళు ఎవరన్నా పైకి పోయారా లేక కడుపుతో ఉన్నవారేమన్నా కన్నారా? మనం పెట్టే తిండి సరిపోక పని మానేశారా? నలుగురు తగ్గారు. మిసమిసలాడే పరువాలతో, పైపెక్కించే కళ్ళతో, అప్పించే ఒళ్ళుతో ఉన్న 2 ముద్దుగుమ్మలు బయట వేసుకున్నారు. ఈ వారం రోజులు రెస్ట్ తీసుకోమని నేనే పంపించాను. అదృష్టం అంటే నీదేరా. అప్పుడే వికసించిన పువ్వుని అలంకరించుకోవాలి. మొదటిసారి బయట వేసుకున్నాడు దాన్ని అనుభవించాలి. అదృష్టం అంటే అదే. మిగతా ఆ ఇద్దరెవరు అన్నా? వాళ్ళిద్దరు మనకు ఎదురు దిగే సత్యరెడ్డి మనుషులు. ఆ చక్రధర్గడు, ఆ విజయగాడు. సత్యరెడ్డి మనుషులా? ఎంతమంది ఉంటారా వాడి మనుషులు? 10, 20, 30? మన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసుగా? 2000, 3000. మన వాళ్ళు ఉన్నారు. ఏం లాభం? మనకిచ్చే డబ్బు సరిపోక మన మీదే అంటుకున్నారు. మనకు భయపడి పనిచేస్తున్నారు తప్ప మన మీద అభిమానంతో కాదు. మన మీద అభిమానం కాదా? మన కోసం ప్రాణిచ్చే వాళ్ళు కావాలి. చూడు ఎవరున్నారో చూడు. ఈ రణభూమిలో మన కోసం కత్తి పట్టినవాడి 25,000, ప్రాణం తీసినవాడికి 50,000 ఇద్దాం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని నా కను సైగలతో పరిపాలించాలన్నదే నా కోరిక. మనకెదురుగిన వాళ్ళిద్దరు ఈడ్చుకొచ్చి మా గుమ్మ ముందు నిలబెట్టాను. రాండ్రా. సత్తిరెడ్డి మనుషుల మీరు పని చేయమంటే పట్నం వెళ్తామన్నారంట. మీరు పనిచేసే పొలంలో ఎర్ర గుర్తులున్న గోయిల్లో ఎన్ని అస్థి పంజరాలు ఉన్నాయో తెలుసా? మీ సవాలు కూడా అక్కడ పూడ్చిపెట్టాలనుకుంటే మాకెదురు తిరగండి. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి. మేము చదువుకున్న వాళ్ళం, ఈ పని చెయ్యలేకపోతున్నాం. పట్నం వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతాం. మీరు జాబులు చేసుకుంటే మా జేబులు ఎలా నిండుతాయి? మీకు తిండి కావాలి, మాకు డబ్బు కావాలి. నా చేతుల్లో చావకడి. మర్యాదగా వెళ్ళి పని చేసుకోండి. డబ్బు డబ్బు డబ్బు. మనిషి బతకడానికి ఎంత కావాలి డబ్బు? అయినా ఈ ఆస్తులు
అసలు ఈ రోజులు రేపు చచ్చిపోయిన తర్వాత ఏమైనా మూట కట్టుకొని వెళ్తామా? ఒక మనిషిలా చూడలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు, మీ పెద్దవాళ్ళు ఎందుకు? మా బతుకులు మేము బతుకుతాం, మా ప్రాణాలు పోయినా మీ దగ్గర మాత్రం పని చేయం. ఏంటో నోరెక్కులొస్తుంది, ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. ఎంత చంపుతారు, ఎన్ని తలగాలు వాడారు? మీ వంటలు ఉండదా? మీ కత్తులకు విశ్రాంతి ఉండదా? మీ పాపం పడే రోజు ప్రతి ఒక్కరు ఒక అల్లూరి సీతమ్మలే, ప్రతి ఆడపతి ఒక రుద్రమ్మదేవి. మిమ్మల్ని తెగ నరికాడు దగ్గరలోనే ఉంది. ఏయ్! ఈ తీర కత్తి ఆగు! వాళ్ళ మీద కత్తి పెడితే ఏం జరుగుతుందో తెలుసుకో. సతిరెడ్డి, నా అన్నను ఎంపీగా ఓడించాలని చూచావు, నా అన్నకొచ్చే మెజార్టీని తగ్గించావు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చావు. జోగేంద్ర, నా మాట విను. దయచేసి వీళ్ళను విడిచిపెట్టు. కనికరించి వదలటానికి నేను కర్ణుని కాదు, దయదలిచి వదలటానికి నేను దానకర్ణుని కాదు. జోగేంద్ర, జోగేంద్రని తల్లి తండ్రి ప్రేమతో పెరుగుతూనే కదా నీకు కనికారం, దయ, ప్రేమ విలువలు కలియటానికి పెద్ద రాక్షసుడిగా పెరిగిపోయావు. తల్లి తండ్రి కడుపున పుట్టిన వాణ్ణి ఏట్లో పారేసి మిగతా కొడుకుల్ని కాపాడమని వచ్చిన ఆ కుంతిదేవితో కర్ణుడు ఏమన్నాడో తెలుసా? ఎవరికి అండగా నిలబడ్డాడో తెలుసా? జోగేంద్ర, నా మాట విను. జోగేంద్ర, నీ అన్న సురేంద్రతో మాట్లాడాను, కావాలంటే నువ్వు కూడా మాట్లాడు. వీళ్ళను విడిచిపెట్టు. హలో అన్నా. తమ్ముడు, నేను చెప్పే జాగ్రత్త విను. నేను వచ్చి రేపు వివరంగా చెప్తాను. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? రేపు ఇది సమయం కాదు, వాళ్ళని విడిచిపెట్టు. నాన్న సుపారి సురేంద్ర చెప్పాడు కాబట్టి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. నా మనసేం బాగోలేదు, నువ్వు కాసేపు బయటికి వెళ్ళి మన మధుబాలాని లోపలికి పంపించు. సరే అన్నా. మధుబాల, కోపంతో నా నరాలు వేడెక్కాయి. నీ స్వరాలతో, నీ సౌందర్యంతో వాటిని కాస్త చల్లార్చు. ఇంతటి అందాన్ని సృష్టించిన ఓ బ్రహ్మ, సార్థకమైంది నా ఈ జన్మ. రంభ, ఊర్వశి, మేనక ఉన్నారన్న భ్రమలో మై మరచి మతిపోయి ఇంతటి అందాన్ని ఈ భూలోకంలో నా కోసం సృష్టించావు. కంటికి కనిపించే వంపుతో, సరసాన్ని సృష్టించే సొంపుతో దివి నుంచి భూమికి ఎగిసి పడుతున్నా ఇంతటి అందాల అప్సరసాన్ని, లంకిని, శంకిని, పద్మజల కౌద్రాన్ని చల్లార్చిన మగధీరుల్లా నిన్ను నా కోగిట్లో బంధిస్తాను.
రాసిచ్చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రాసిచ్చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా నొప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పండిన సరసన అపసోపాల తాపాలచనా ఎలుకో నాయక రాసిచ్చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథ సుకుమారం సోలిపోదా